त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पद नः शृण्वन्नोतिभिस्सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జనవరి 14వ తేదీ ఆదివారం. ఇప్పుడు మనం గోచార ఫలితాలు చూద్దాం. అయితే జనవరి 14 దగ్గర నుంచి జనవరి 20వ తేదీ వరకు ఉన్న గ్రహచారాన్ని చూడాలి. ముందుగా ఇవాళ భోగి, అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఆంధ్ర తెలంగాణలో బాగా విశేషంగా జరుపుకునేటువంటి ఈ పండుగ మనకందరికీ కూడా చాలా అత్యున్నతమైనటువంటి విశేషమైనటువంటి పండుగ. దీనితోడు ఈ పండుగ ఆధ్యాత్మికత, సామాజిక అంశాలన్నింటినీ కూడా తీసుకుని ప్రయాణం చేసేటువంటి పండుగ. ఇవాళ భోగి సందర్భంగా ప్రాతకాలంలో భోగి మంటలు వేసుకోవడం, ఇంట్లో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్స్ అన్నీ కూడా అందులో భోగి మంటల్లో కాల్చివేయడం అనేది పూర్వం నుంచి ఒక ఆచారం వస్తూ ఉంది. ఆ రైతులైతే వాళ్ళ వ్యవసాయానికి ఇంకా పనికిరావు అనుకున్న పనిముట్లు కూడా ఇవాళ కాల్చేస్తూ ఉంటారు. అది ఇల్లు, వాకిళ్ళు, పరిసరాలు శుభ్రం చేసుకోవడం అనే దాంట్లో ఒక ప్రధానమైనటువంటి భూమిక వహిస్తుంది ఈ పండుగ భోగి మంటలు అనేది. ఆ తర్వాత అభ్యంగన స్నానం చేయడం, కొత్త బట్టలు ధరించడం, హరిదాసులకి, ఇంట్లో పనిచేసేవారికి, అలాగే గంగిరెద్దు వాళ్ళకి తగిన దాన ధర్మాలు చేయడం, సాయంత్రం పూట చిన్నపిల్లలందరికీ కూడా భోగి పళ్ళు పోయడం, అలాగే పిండి వంటలు చేసుకుని ఇవాళ కొత్తగా అరిసెలు, కొత్త బియ్యంతో అరిసెలు చేయడం అనేది, అలాగే ఆ తర్వాత మరి ఇతరత్ర వేడుకలు అనేది కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. రేపటి రోజు సంక్రాంతి, సోమవారం నాడు. ఈ సోమవారం 15వ తేదీ సోమవారం నాడు ఉదయం పూట 8 గంటలుగా 25 నిమిషాలకి రవి మకరంలో ప్రవేశించిన దగ్గర నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది. ఈ నేపథ్యంగా తండ్రి లేని వాళ్ళు తర్పణాలు వదలడం అనేది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. తర్పణాలు వదిలిన తర్వాత వీళ్ళు పితృదేవతలను ఉద్దేశించి మరి తర్పణాలు వదిలి అక్కడి నుంచి దాన ధర్మాలు చేయడం అనేది చేస్తూ ఉంటారు. ప్రతి సంక్రమణ నాడు కూడా తల్లిదండ్రులను ఉద్దేశించి, తల్లిదండ్రులు లేని వాళ్ళు తర్పణాలు వదిలి తల్లిదండ్రులను ఉద్దేశించి ఈ యొక్క దాన ధర్మాలు చేయడం మూలంగా పుణ్యలోకాలకు సంప్రాప్తం అవుతాయని చెప్పేసి ఒక విశేషంగా. అలాగే అల్లుళ్ళని ఇంటికి వెళ్ళడం, బంధువులకి బట్టలు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఇవాళ రోజు చేస్తూ ఉంటారు. అలాగే రైతులు వాళ్ళకు వచ్చిన ధాన్యాల్లో కొంత భాగాన్ని వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి కూడా వాళ్ళు పంచుతూ ఉంటారు. అలాగే కనుమ, విశేషంగా ఈ రైతులు వాళ్ళకి ఉన్నటువంటి వ్యవసాయంలో సౌకర్యంగా అనుకూలించినటువంటి యంత్రాలకి, పనిముట్లకి అలంకారాలు చేయడం, సరదాగా వాళ్ళు పెంచిన జంతువులకి పోటీలు పెట్టడం, ఇవన్నీ కూడా సరదాగా నడుపుకునేటువంటి కార్యక్రమం. ఇలాంటి సరదాలు ఇవాళ ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి అంశాల్లో నుంచి ఆ పోటీలు సరదాగా సామాజిక కార్యక్రమాలని ఇవాళ భారీ స్థాయిలో కమర్షియలైజ్ చేసేసారు, ఒక ఇండస్ట్రీ చేసేసారు. మీరందరూ గమనిస్తుంది. మన సనాతన ధర్మం, ఆధ్యాత్మిక విషయాలని, ఒక గోప్యంగా నడుచుకునేటువంటి అంశాలని ఇది ఏమన్నా పెద్ద సైన్సా, ఇట్లాగే ఉండాలా, ఇట్లాగే చేయాలనుకుంటూ వాదనలు అయితే చేసి అల్లరి చేద్దామని ప్రయత్నం చేసి చివరికి వాటితో అనేక మంది, అనేక సంబంధం లేని వాళ్ళు కూడా దీన్ని నడుపుకుంటూ ఎంజాయ్ చేసే పరిస్థితిలోకి వచ్చేసారు. ఇవాళ రోజున ఈ సంక్రాంతి ఉద్దేశంగా సరదాగా రైతులు వాళ్ళు పెంచిన జంతువులు సరదాగా పోటీలు పెట్టుకుంటూ సరదాగా కాలక్షేపం చేసే వేడుకలను ఇవాళ ఏ స్థాయిలో మార్చారో మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి వీటన్నిటిని కూడా గమనించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ ఇక ఈ వారం రోజులు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచర ఫలితాలు ఈ వారంలో ఎట్లా ఉండబోతున్నాయని చెప్పి చూస్తున్నాం. మేషరాశి. పనులన్నీ కూడా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో అనుకూల స్థితి ఏర్పడుతుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. కుటుంబ సభ్యులందరూ కూడా మీకు బాగా సహకారం చేస్తారు. ఆర్థిక వనరులు కావాల్సిన విధంగా చేకూరుతూ ఉంటాయి. ఆరోగ్య విషయంలో కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. వృషభ రాశి. ఈ వారం రోజులు కూడా వృషభ రాశి వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. దైనందిన కార్యక్రమాలు అస్తవ్యస్తంగా నడుస్తాయి. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలవ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశం వస్తుంది. గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ మిథున రాశి.
ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా అన్ని పనులు కూడా సజావుగా నడుస్తూ ఉంటాయి. కానీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆగ్రహావేశాలు కంట్రోల్ చేసుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. పుణ్యకార్యాలు, శుభకార్యాలు ఎక్కువ పాల్గొంటారు. కుటుంబ కార్యక్రమాలన్నింటినీ కూడా మీరే స్వయంగా నిర్వహించుకుంటూ ముందుకు వెళ్ళి సత్ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. సింహరాశి సింహరాశి వాళ్ళు అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుపుకుంటారు. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తారు. ప్రతి పని కూడా బాగా నడుస్తూ ఉంటుంది. ఎక్కడ ఇబ్బంది లేకుండా నడిచే అవకాశం వస్తుంది. అన్ని పనులను కూడా ఈ వారంలో చాలా లాభదాయకంగా మలుచుకుంటారు. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఉన్నవాళ్ళు అందరికీ కూడా శుభపరిణామాలు చేకూరుతాయి. మంచి బుద్ధి కుశలత ప్రదర్శిస్తారు. అన్ని పనులు కూడా విజయవంతంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కన్యా రాశి ఈ వారం అంతా కూడా కన్యా రాశి వాళ్ళకి ప్రయాణ విషయాల్లో అసౌకర్యాలు, భవిష్యత్ ప్రణాళికల మీద కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్ ఉంటూ ఉంటాయి. అయితే రోజువారీ కార్యక్రమాలు ఎక్కడ ఇబ్బంది లేకుండా నడుస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు నడిచే అవకాశం ఉంది. తులారాశి గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. ఈ వారం అంతా కూడా గ్రహచారం చాలా అనుకూలిస్తూ ఉంటుంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలని కూడా మీరు చాలా బాగా నడుపుకుంటూ ఉంటారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆ తదుపరి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళ పనులన్నీ కూడా బాగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగా ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. పనులన్నీ కూడా చక్కగా నడిచే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా బాగా నడిచే అవకాశం ఉంది. ధనురాశి ప్రతి పనులను కూడా వేగం అందుకుంటుంది. కానీ ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయాలు జాగ్రత్త పాటించాలి. కలహాలకు దూరంగా ఉండాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళేందుకు వీలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. మకర రాశి ఈ వారం అంతా కూడా మరి జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మరి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళ గ్రహచారం చాలా బాగుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగున్నాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. మీనరాశి ఈ మీనరాశి వాళ్ళ యొక్క ఫలితాలన్నీ కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంటాయి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలు కూడా వేగంగా నడుస్తాయి. అన్ని పనులు కూడా చాలా చక్కగా నడిచే అవకాశం బాగా కనబడుతోంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.